కుక్కలు కాకుండా సార్. అంటే ర్యాబిస్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఏ జంతువుల ద్వారా వస్తుంది? ఇప్పుడు ర్యాబీస్ ఇన్ఫెక్షన్ కుక్కలు కాకుండా మనకి ప్రధానంగా వచ్చేవి వైల్డ్ కెనైన్స్. వైల్డ్ కెనైన్స్లో నక్కలు, తోడేళ్ళు అండ్ ముంగీసలు. ఉమ్. ఇవేంటి అంటే వీటిని క్యారియర్ హోస్ట్లు అంటారు. అంటే వీటిని పిల్లులు కోతుల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందా అని? పిల్లుల ద్వారా కూడా వస్తుంది. అది కూడా సేమ్. అది రేబిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి కరవాలి. ఓకే ఓకే. కోతి కూడా వస్తుంది, దానికి రేబిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి కరవాలి. కరవగానే వచ్చేది ఏమి ఉండదు. అవి క్యారియర్ హోస్ట్లు కావు. ఓకే ఓకే. సో మనకి ఇక్కడ ఏంటంటే హోస్ట్లు 2 రకాలు ఉంటాయి. క్యారియర్ హోస్ట్లు అని ఉంటాయి. క్యారియర్ హోస్ట్లు, రెగ్యులర్ ఇవి రిజర్వాయర్ హోస్ట్లు. ఈ క్యారియర్ హోస్ట్లు ఏంటంటే సార్, దాని సలైవాలో వైరస్ ఉంటుంది, దాని బ్రెయిన్లో వైరస్ ఉంటుంది, కానీ దానికి ఎఫెక్ట్ కాదు. ఇది క్యారీ చేస్తుంది, ప్రిజర్వ్ చేస్తుంది అంతే. అది ప్రిజర్వ్ చేసి పక్క వాళ్ళకి ఇనాక్యులేట్ చేస్తుంది. సో అలాంటి నక్కలు అన్నట్టు, నక్కలు, తోడేళ్ళు, ముంగిసలు. మనం వీటి బయట అయిందనుకోండి, ఈ 10 day విండో పీరియడ్ ఇలాంటి ఏం చూడొద్దు. 100% ప్రొఫైలాక్టిక్ వ్యాక్సినేషన్కి వెళ్ళిపోవాల్సిందే. పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్కి వెళ్ళిపోవాల్సిందే. 10 day విండో పీరియడ్ ఇవి ఏం చూడటానికి లేదు, డైరెక్ట్ పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్కి వెళ్ళిపోవాల్సిందే. వైరస్ ని ఇన్ఫెక్ట్ చేసే దాంట్లో దాని పాత్ర ఏంది అసలు? గబ్బలం ఏంటి? గబ్బిలం కూడా వైరస్ ని క్యారీ చేస్తుంది, దానికి ఎఫెక్ట్ కాదు. సో గబ్బిలాల్లో 2 రకాలు ఉంటాయి. ఫ్రూట్స్ తినే గబ్బిలాలు ఉంటాయి, శాకాహారం, మాంసాహారి వ్యాంపైర్ బ్యాట్స్ అంటారు. అవి వ్యాంపైర్ బ్యాట్స్ అంటారు వాటిని. అంటే హిమోఫాగస్ బ్యాట్స్ అంటారు వాటిని. ఇంకోటి ఫ్రూగివోరస్ బ్యాట్స్ అంటారు. అంటే ఫ్రూట్స్ తినే బ్యాట్స్ ఉంటాయి, రక్తాహారం తినేటివి ఉంటాయి. ఇవి ఏంటంటే ఇవి డైరెక్ట్ వాటికి హీట్ సెన్సర్స్ ఉంటాయి. హీట్ సెన్సర్స్ తోనే ఏంటంటే అవి నాక్టర్నల్ నైట్ తిరుగుతూ ఉంటాయి కదా. నైట్ పూట ఏంటంటే ఇప్పుడు మన పశువులు, కుక్కలు కానీ ఏ జంతువు అయినా సరే అది హ్యాపీగా పడుకొని ఉన్న టైంలో ఇవి ఏంటంటే వీటి హీట్ సెన్సర్స్ తోని మన పైనుంచే మన వెయిన్స్ లో బ్లడ్ ఫ్లో అనేది దానికి కనపడుతుంది. అదంటే హీట్ ని డిటెక్ట్ చేస్తాయి. నార్మల్ బాడీ హీట్ కన్నా వెయిన్ లో బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ హీట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు థర్మో డిటెక్టివ్ కెమెరాస్ లో చూస్తే మనకి ఒక రెడ్ లైన్ లాగా కనపడుతుంది, మిగతా అంతా గ్రీన్ అండ్ బ్లూ ఉంటుంది. సో అదేంటంటే వాటికి ఐసైట్ ఏమి ఉండదు. సో అది హీట్ డిటెక్ట్ చేస్తాయి. అవి డైరెక్ట్ ఆ వెయిన్ దగ్గర కూర్చొని విత్తనాలని డైరెక్ట్ ఇట్లా బైట్ చేసి వదిలిపెడుతుంది. ఇట్లా బైట్ చేసేస్తుంది, డైరెక్ట్ పంక్చర్ చేసేస్తుంది. పంక్చర్ చేసేటప్పుడు దీని సలైవాలో అనస్థెటిక్ ఏజెంట్ ఉంటుంది, యాంటీకోయాగులెంట్ ఉంటుంది. అంటే దానికి బైట్ చేసిన నొప్పి తెలియదు, బ్లడ్ క్లాట్ కాదు. రక్తాన్ని పీల్చేటప్పుడు అదే మత్తు మందిస్తుంది, అదే బ్లడ్ గడ్డగట్టకుండా కూడా సలైవాలో వదిలిపెడుతుంది. అక్కడ బ్లడ్ గడ్డగట్టదు, అంటే ప్లేట్లెట్స్ వచ్చి కలవవు. సో అక్కడ క్లాట్ ఫామ్ కాదు. సో బ్లడ్ కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది. మంచిగా అక్కడ కూర్చొని కడుపు నిండా తాగిపోతుంది. సలైవా కాంటాక్ట్ లో ఉన్నంతసేపు బ్లడ్ ఫ్రీ ఫ్లో ఉంటుంది. అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఈ ప్రయత్నంలో అది క్యారియర్ హోస్ట్ కాబట్టి ఆ సలైవాలో ఉన్న రేబీస్ అప్పుడు ఇన్ఫెక్ట్ అవుతుంది. అది ఏ జంతువు అయినా. ఇప్పుడు పల్లెటూర్లలో పశువులకి రేబీస్ వచ్చిన సందర్భం ఈ మధ్య మా భూపాలపల్లి ఏరియాలో, మాదేపూర్ ఏరియాలో పశువులకి రేబీస్ వచ్చింది. సో మాక్సిమం 2 రకాలుగా రావచ్చు. వస్తే రేబిడ్ డాగ్ బైట్ అన్న ఉంటుంది, లేకపోతే నైట్ పూట గబ్బిలాల బైట్స్ కూడా ఉంటాయి. ఎక్కడో అడవిలో ఉన్న వైరస్ మనకి జనావాసాల్లోకి ఎందుకు వస్తుంది అంటే మేజర్గా ఈ వీటి వల్ల గబ్బిలాల వల్లనే వస్తుంది. గబ్బిలాలతోనే జాగ్రత్తగా ఉండాలి. గబ్బిలాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లులు కానీ కోతులు కూడా కరిచినప్పుడు అంటే ర్యాబీస్ వచ్చే అవకాశం ఉన్నదా? సో ఇప్పుడు మనకి కుక్కలు కాకుండా మన ఇంట్లో ప్రధానంగా పెంచుకునే పిల్లులు, ప్లస్ మన పరిసరాల్లో మన తిరిగే కోతులు, అవి కరిచినప్పుడు రేబీస్ వచ్చే అవకాశం ఉందా అంటే వాటికి కూడా అటాక్ అయ్యి, వాటికి కూడా గతంలో ఏమన్నా డాగ్ బైట్ అయ్యి ఉండి, గతంలో అంటే ఒక రేబిడ్ డాగ్ వాటికి కరిచి ఉండి అవి కూడా క్లినికల్ సింటమ్స్ డెవలప్ అయ్యి మనల్ని కరిస్తే, ఇన్ఫెక్ట్ అయినవి మనం కరిస్తే మనకు కూడా అప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కోతులును ఇవి పిల్లులు క్యారియర్ హోస్ట్లు కావు, అంటే వాటి సలైవాలో న్యాచురల్గా వైరస్ అనేది ఉండదు. అవి కూడా కుక్క కాటుకు, రేబిట్ కాటుకు గురయ్యి ర్యాబీస్ ఉన్న కుక్క కరిచి అది మళ్ళీ మనల్ని కరిస్తే అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఎప్పుడైనా కోతులు కరిచినప్పుడు ఈ అబ్జర్వేషన్ ఇదంతా అవసరం లేదంటారా? కోతి కరిస్తే మాత్రం కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోమని రికమెండ్ చేస్తాం. ఎందుకంటే కోతిని మనము అబ్జర్వ్ చేయలేము, వాటిని ఐడెంటిఫై కూడా చేయలేము. డాగ్ అనేది సపరేట్ మార్కింగ్ ఉంటుంది. ఒక 10 కుక్కలలో అరే ఇది నల్ల కుక్క, తెల్ల కుక్క, మచ్చలున్న కుక్క మనం గుర్తుపడతాం. మనం అలాంటి పరిస్థితి మనకు కోతులలో ఉండదు. కాబట్టి నేను రికమెండ్ చేసేది అంటే కోతి కరిస్తే మాత్రం కంపల్సరీ
పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అనేది ఫుల్ కోర్స్ తీసుకుంటే బెటర్. ఓన్లీ బ్లడ్కి అంటే సెలైవా అంటే ఇన్ఫెక్ట్ అయినప్పుడు కలిసినప్పుడు మాత్రమే ర్యాబీస్ అంటే ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? మామూలుగా గోళ్ళతో కానీ ఇంకా ఒకవేళ కరిచినప్పుడు కూడా మనకు బ్లడ్ క్లాట్ అవ్వకుండా బ్లడ్ రాకుండా మామూలు బయట గాయాలు ఇట్లా కనపడితే కూడా వస్తుంది అంటారా? ఒకవేళ రేబిడ్ డాగ్ అనుకోండి, మనకి డైరెక్ట్ పంక్చర్ ఉండేం జరగలేదు, అది మనల్ని నాకింది. లేకపోతే ఇప్పుడు మనం ఇంట్లోనే మనకు డాగ్ ఉంది, డాగ్ మనం ఇవాటి వరకు ఆడుకున్నాం దాంతో, అది చెవి నాకింది లేకపోతే మూతి నాకింది, తెల్లారే వరకు వాటి క్లినికల్ సైన్స్ డెవలప్ అయింది దానికి, అంటే రేబిడ్ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి, నిన్నటి వరకు దాంతో ఆడుకున్నాం. అంటే మనం ఏంటంటే ఈ క్లినికల్ సైన్స్ డెవలప్ కావడానికి 3 days ముందు నుంచి కూడా దాని సలైవాలో వైరస్ ఉంటుంది. ఓకే, అయితే ఇది స్పెషల్ కేసు. ఒకవేళ క్లినికల్ సైన్స్ డెవలప్ అయినాయి అనుకోండి, ఖచ్చితంగా మనం పోస్ట్ బెడ్ వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఎందుకంటే వైరస్ అనేది మ్యూకస్ మెంబ్రేన్తో స్ప్రెడ్ అవుతుంది. మ్యూకస్ మెంబ్రేన్ అంటే మన కన్నులో ఉండే కంజక్టివా మ్యూకస్ మెంబ్రేనే, మన ముక్కు మ్యూకస్ మెంబ్రేనే, మన నోరు మ్యూకస్ మెంబ్రేనే. ఒకవేళ కట్టు ఉందనుకోండి, కట్టున్నా కూడా అందులో కూడా ఎక్స్పోజ్ అవుతుంది. సో దాని బిఫోర్ క్లినికల్ సైన్స్ డెవలప్మెంట్ మనకు 2-3 days మనం దాంతో గడిపినాము అంటే మనం పోస్ట్ బైట్ వ్యాక్సినేషన్ అనేది తీసుకోవాలి. ఇంకా మనం ఛాన్స్ తీసుకోవడానికి అయితే లేదు. ఎలాగైనా రావచ్చు, అంటే ఎలాగైనా అంటే మ్యూకస్ మెంబ్రెన్స్ దాని సలైవా కంట్లో పడ్డా కూడా మనకి రేబీస్ డెవలప్ అవుతుంది. డైరెక్ట్ మనకి పంక్చర్ ఉండుతోనే ఇనాక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు.